పిల్లలు కొంతమంది సార్ రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు సార్. ఇక పిట్టల వల్లనే ఇక ఏడుస్తూనే ఉంటారు. ఏమిటికి ఏడుస్తుండొచ్చు సార్ వాళ్ళు అసలు? ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అన్ని చోట్ల కరెంట్ ఉన్నది. 24 గంటలు కరెంటు వేయొద్దు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో 24 కరెంటు పెడితే 24 గంటలు ఈ బల్బ్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ, అది ఉండకూడదు. ఇప్పుడు మనకు దినము రాత్రి తెలుస్తుంది కదా, మనకెట్లా తెలుస్తుంది దినం రాత్రి అనేది? మనం టైం చూస్తాం, ఇట్లా చూస్తాం, తెలుస్తుంది. పిల్లలకి అది తెలియదు. వాళ్ళు తల్లి బొత్తలో ఉన్నప్పుడు వాడు ఒక మంచి సముద్రంలో ఉన్నాడు, ఒక బెస్ట్ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడు పిల్లాడు. వాడికి ఎంత ఇవన్నీ లేవు. తర్వాత పిల్లవాళ్ళకు ఎట్లా తెలుస్తుంది డే ఏంటిది నైట్ ఏందనేది తెలియాలి. 24 గంటలు లైట్ వేసి ఉంటే, అమ్మ సెల్ ఫోన్ చూస్తూ ఉంటే, ఆ సెల్ ఫోన్ పిల్లవాడు చూస్తుంటే, ఈ రేడియేషన్ అని చూస్తుంటే వాడికి నిద్ర రాదు. ఇదొకటి కొత్తగా మొదలైన జబ్బు ఇది. చిన్న బిడ్డలు ఉన్న దగ్గర ఒక 10 గంటలు 12 గంటలు డిమ్ లైట్ ఉండాలి. అట్లయితే వాడికి స్లీప్ అవేక్ సైకిల్ అంటాం దీన్ని. ఆ స్లీప్ అవేక్ సైకిల్ అనేది ఒక పుట్టిన బిడ్డ వాడు నెలలలో నేర్చుకుంటాడు. సో ఆ 24 గంటల కరెంటు పెట్టకూడదు, ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్, ఎప్పుడన్నా బొత్తులో నొప్పి ఉంటే ఏడుస్తారు, లేదు డ్రెస్సులో ఏదన్నా చిన్న పురుగో చిన్న ఇదేదో ఉంటే వాడు చెప్పలేడు కదా, దానికి మొత్తుకుంటారు. తర్వాత చెవుల ఇన్ఫెక్షన్ వస్తుంది ఒక్కొక్కసారి. చెవుల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాడు చెప్పలేడు, బాగా నొప్పి ఉంటుంది అది. అప్పుడు కూడా గంటలు గంటలు ఏడుస్తారు. ఎప్పుడన్నా చెవులకి వెళ్ళి కొంచెం చీమ కారంగానే ఆ నొప్పి తక్కువ అవుతుంది, అప్పుడు నిద్రపోతున్నాడు. ముక్కు దిబ్బడైతే కూడా ఏడుస్తారు. మోషన్ పోకపోతే కాన్స్టిపేషన్ అయితే కూడా ఏడుస్తారు. ఇట్లా కాకుండా పెద్దోళ్ళలాగా పిల్లలకు కూడా మూడ్స్ ఉంటాయి, వాడికి మూడు బోరు కొడితే కూడా ఏడుస్తారు. అవునమ్మా. అయితే ఇవి తల్లికి తెలుస్తుంది. ఇది ఆకలి ఏడుపు ఇది బోరు కొట్టిన ఏడుపు, ఇవన్నీ తల్లికి తెలుస్తుంది. కానీ రాత్రంతా నిద్రపోకుండా పక్కింటి వాళ్ళకి కూడా నిద్ర లేకుండా చేసే పోరాలను చాలా మందిని చూసిన సార్ నేను హైదరాబాద్లో. అంటే చాలా మంది పిల్లలకు సీరియస్ జబ్బే ఉండదు. ఇట్లా ఉంటే కనుక మూత్రాలు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని ఒక టెస్ట్ చేసి చూస్తాము. ఇట్లా ఈ బొత్తలు ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, మోషన్ సరిగ్గా ఉందా లేదా, ఇట్లా ఇటు చూసుకొని దాని ప్రకారం చిన్న చిన్న రెమెడీ చేసి మూత్రాలు ఇన్ఫెక్షన్ ఉన్నా ఏడుస్తారు సార్. ఇప్పుడు చిన్న పిల్లలకు లైట్ పెట్టొద్దు అని అన్నారు కదా, ఎక్కువ బ్రైట్ లైట్ ఉంచొద్దు, 24 గంటల లైట్ ఉంచొద్దు అన్నారు. కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు ఏసీ లేకపోతే వండుకోరు అంటారు, ఫ్యాన్ లేకపోతే అసలు వాడు ఎక్కడ వండుకుంటాడు, ఏసీ ఉండాలి వానికి, ఫ్యాన్ ఉండాలి వానికి. ముందు చిన్నప్పటి నుండే అలవాటు, ఏసీ అలవాటు, ఫ్యాన్ అలవాటు అంటారు. అసలు పూర్వలకు ఫ్యాన్ వేయాలన్నా ఏసీ వేయాలన్నా ఎండ్లు ఉంచితే నిమ్మలం సార్ వాళ్ళను. ఇప్పుడు ఎట్లంటే మనము కొంచెం ఫిజిక్స్ ఉంటుంది, ఇది చెప్పండి సార్. ఇప్పుడు ఎండాకాలము ఆ ఎండకు తట్టుకోలేము మనది. ఇట్లా ఇప్పుడు ఏది ఇప్పుడు ట్రాపికల్ కంట్రీ మనది. ట్రాపికల్ కంట్రీ అంటే ఎండలు బాగా ఎక్కువ ఉండే దేశం. ఈ ఎండలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు వాతావరణం వేడిగా ఉంటుంది. ఆ వేడి అందరం తట్టుకోలేము, పిల్లలు కూడా తట్టుకోలేరు. ఈ టైంలో గాలి అటు ఇటు ప్రసారం ఉంటేనేమో ఇది ఉండదు. ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది, ఆ గాలి ఒక దగ్గర నుంచి ఒక దిక్కుపోతుంది. ఈ గాలి పోయినప్పుడు ఈ వేడి అనేది కొంచెం తగ్గుతుంది. పిల్లలకు పెద్దోళ్ళకి అందరికీ బాగానే ఉంటుంది. సో ఫ్యాన్ ఆ కాడికి పనిచేస్తుంది బాగా ఎండాకాలంలో. ఏసీ అంటే ఇక కొంచెం ఇవాళ రేపు అందరూ వేసుకుంటున్నారు ఏసీ, కాబట్టి ఆ ఏసీ మెయింటైన్ చేయాలి. ఆ ఏసీలో దుబ్బ అది లేకుండా అది మెయింటైన్ చేస్తే నష్టం అని కాదు, కానీ ఏసీ వాడచ్చు సార్. నష్టం అని కాదు, వాడచ్చిన పిల్లలు ఏసీ 24 గంటలు పెట్టడానికి లేదు. అందుకని అడుగుతున్నాను సార్. 24 గంటలు పూరలను ఏసీలలోనే ఉంచి తలుపులు పెట్టేయకండి, జర పూరలను గాలికి కూడా తీసుకురమ్మని అంటాను. నియమేనా సార్ అది? మాకు చిన్నగా ఉన్నప్పుడు అందరూ ఊకే పూరలను లోపలనే ఉంచకుండా జర గాలికి తీసుకురండి అందరూ. అవును, ఆడుకోవాలి పిల్లలు, ఆడుకోవాలి. ప్లే టైం అని ఉంటుంది. ఈ వయసు తగ్గట్టు ఇంత ఆట అని ఉంటుంది. ప్లే థెరపీ అంటే చాలా జబ్బులలో ప్లే థెరపీ అనేది కూడా ఇస్తాము. ఆటలు అనేది ఆటలలో పిల్లలు నేర్చుకుంటారు. రకరకాల ఆటలు ఉన్నాయి, ఆటలతో వాళ్ళు చాలా నేర్చుకునేవి ఉంటాయి వాళ్ళు. అందుకని అవతల పోవాలి, ఆడుకోవాలి పిల్లలు. సార్ పూరలకు చేతులకు మట్టి అంటుందంటే మట్టి అంటే డస్ట్ అంటారు సార్. మేమంతా రోడ్ల మీద కూర్చున్నాడు. రోడ్ అంటే అప్పట్లో మాకు డాంబర్ రోడ్డు లేకుండే కానీ మట్టిలోనే ఆడుతాం సార్ మేము. పక్కింటోడు ఇల్లు కడుతున్నాడు అంటే పాపం మన ఇసుక అంతా మా ఇంట్లోనే ఉంటుంది. అంత ఆడుతుంటే మేము మట్టిలో ఇసుకెలా మాకు ఏం కాకపోతుండే సార్. గూటాల లెక్క ఎవరికి ఏం కాకపోతుండే. ఇప్పటి పూరలు ఇట్లా బయటకు ఇట్లా కాలు పెట్టినట్టే తుమ్మే, ఇక్కడికో ఇట్లా చెట్టు పెట్టినట్టు దగ్గే అంటారు. ఏమన్నా అసలు మట్టిలో ఆడుకోవచ్చా ఆడుకోవద్దా? ఒక్క మాట అమ్మా, ఇప్పుడు ఇన్ఫెక్షను ఒక దిక్కు, అలర్జీ అనేది ఒక దిక్కు. ఇప్పుడు ఎంతో కొంత ఇవాళ రేపు ఏమైతే మెడిసిన్ ప్రకారం చెప్పేది ఏంటిదంటే ఎంతో కొంత ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్, అంటే మరి బురదల బొరలాడుకుంటా కాదు కానీ ఎంతో కొంత అవుట్డోర్ గేమ్స్ అనేది అయితే ఉండాలి.
సరే ఇప్పుడు ఆటలు ఆడుకొని వచ్చిండ్రు, షర్టు డ్రెస్సు పాడైంది, శుభ్రంగా కడగాలి, తినిపించాలి. అదే మట్టి చేతులతో తింటే ఇన్ఫెక్షన్లు వస్తాయి, అది ఇబ్బంది. అట్లా కాకుండా మీరన్నట్టు బాగా అల్ట్రా క్లీన్గా ఉండి ఏమి లేకుండా ఉండేటోళ్లకు ఎలర్జీలు అనేవి పెరుగుతాయి. ఇప్పుడు మనకు భారతదేశంలో 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ సరిగ్గా శుభ్రంగా లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, అది శుభ్రం ఎక్కువయ్యి అలర్జీలు ఉన్నాయి. అది